వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. ఈ నక్షత్రం పూర్తిగా ధనస్సు రాశిలో అంటే సాగిత్తారిస్లో ఉంటుంది. ధనస్సు రాశికి అధిపతి గురుడు, జూపిటర్ కాబట్టి మూలా నక్షత్రంపై కేతువు యొక్క ఆధ్యాత్మిక, తీవ్ర ప్రభావంతో పాటు గురుడి యొక్క జ్ఞాన ప్రభావం కూడా ఉంటుంది. దీని అధిష్టాన దేవత నివృత్తి లక్ష్మీదేవికి సోదరి అయిన జ్యేష్ఠాదేవి లేదా వినాశనానికి సంకేతమైన దేవత. మూలా నక్షత్రం అంటే వేరు, రూట్ అని అర్థం. జీవితంలో పాత బంధాలను, భ్రమలను సమూలంగా తొలగించి సరికొత్త మార్పులను తీసుకురావడం ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత. కేతువు ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకులకు తీవ్రమైన భావోద్వేగాలు, జీవితంలో హఠాత్తుగా జరిగే మార్పులు మరియు తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన ఉంటాయి. మూలా నక్షత్ర దోష నివారణోపాయాలు. మూలా నక్షత్రంలో జన్మించిన వారికి లేదా జాతకంలో ఈ నక్షత్రం పీడించబడుతున్నప్పుడు తీవ్రతను తగ్గించి జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి కొన్ని అద్భుతమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. వినాయకుడి ఆరాధన. కేతు గ్రహానికి అధిపతి వినాయకుడు కాబట్టి మూలా నక్షత్ర దోషాలకు గణపతి ఆరాధన అత్యంత ప్రధానమైనది. ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించి పూజించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఇది మానసిక గందగోళాన్ని తొలగించి స్పష్టతను ఇస్తుంది. మూల శాంతి పూజ. మూలా నక్షత్రంలో జన్మించిన శిశువులకు సాధారణంగా జన్మించిన 27వ రోజున తిరిగి అదే నక్షత్రం వచ్చినప్పుడు మూల శాంతి పూజ లేదా నక్షత్ర శాంతి హోమం జరిపిస్తారు. ఒకవేళ చిన్నప్పుడు చేయించకపోతే పెద్దయ్యాక కూడా నక్షత్రం వచ్చిన రోజున అనుభవజ్ఞులైన పురోహితుల ద్వారా ఈ శాంతి పూజ చేయించుకోవచ్చు. శివ మరియు కాళీ మాత ఆరాధన. మూలా నక్షత్ర తీవ్రతను శాంతింపజేయడానికి ప్రతి సోమవారం శివలింగానికి పాలు, తేనెతో రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. ఈ నక్షత్ర అధిష్టాన దేవత నివృత్తి కాబట్టి ఉగ్రరూప దేవతలైన మహాకాళి లేదా దుర్గాదేవిని పూజించడం వల్ల ఆకస్మిక నష్టాల నుండి రక్షణ లభిస్తుంది. దాన ధర్మాలు. దానం చేయడం వల్ల కేతువు యొక్క ప్రతికూల కర్మలు తొలగిపోతాయి. బుధ లేదా గురువారాల్లో ఆకుకూరలు, పచ్చటి కూరగాయలు, ఉసిరికాయ, ఆమ్లా లేదా పెసలు, మూంగ్ దాల్ పేదలకు దానం చేయండి. శనివారాల్లో నల్ల నువ్వులు, కంబళ్ళు, బ్లాంకెట్స్ లేదా ఇనుప వస్తువులను అవసరార్థులకు దానం చేయండి. వీధి కుక్కలకు ఆహారం. కేతువుకు కుక్కలు సంకేతం. వీధి కుక్కలకు క్రమంతప్పకుండా ఆహారం లేదా పాలు పెట్టడం వల్ల జాతకంలో కేతు దోషాలు తొలగిపోతాయి. జీవనశైలి మార్పులు. మూలా నక్షత్రం ఒక నిశ్శబ్ద మరియు లోతైన నక్షత్రం. కాబట్టి మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు అద్భుతంగా పనిచేస్తాయి. మొక్కలు నాటడం. మూలా అంటే వేరు కాబట్టి ఎక్కడైనా చెట్లను నాటి వాటిని పోషించడం వల్ల మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. మౌనం మరియు ధ్యానం. కేతువు అంతర్ముఖత్వాన్ని కోరుకుంటాడు. కాబట్టి రోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం, అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. రత్నధారణ. కేతువు అనుగ్రహం కోసం కొందరు వైడూర్యం, క్యాట్స్ ఐ ధరిస్తుంటారు. అయితే మూలా నక్షత్రం ఉన్నవారు తమ జాతకంలో కేతువు యొక్క స్థానాన్ని బట్టి మాత్రమే రత్నాన్ని ధరించాలి, కాబట్టి దీనికోసం మంచి జ్యోతిష్యుడిని సంప్రదించడం ఉత్తమం. మరిన్ని నక్షత్రాల యొక్క విశిష్టత తెలుసుకోటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.